ఇక్కడ వచ్చిన దైవజనులందరికీ వందనాలు, దైవ సేవకురాలకు వందనాలు, హెచ్పి కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం తరఫున అందరి తరఫున, మా కుటుంబం బంధుమిత్రులు రక్త సంబంధికులు అందరి తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సాక్ష్యం చెప్పాలంటే 5 నిమిషాలు టైం ఇచ్చారు పాస్టర్ గారు. ఉన్నారు కదా, ఇంకిద్దరు ఉన్నారు. మా కుమారుడు నరేంద్ర, కోడలు దివ్య ఉంది మరి సాక్ష్యం చెప్పడానికి. మరి మా కుటుంబంలో నా భార్య బేబం హైదరాబాద్లో ఉంటాం. నా కుమార్తె రాజేశ్వరి దగ్గర ఉండాల్సి వచ్చి ఆమె రాలేకపోయింది. అవకాశం వస్తే దేవుడు మరొకసారి ఎప్పుడైనా సభ ఎలాగ ఏర్పాటు చేస్తే ఆమెను కూడా తీసుకొచ్చి సాక్షిగా నిలబెట్టే కృప దేవుడు అని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయం మందు మరి నా కుమార్తె రాజేశ్వరి విషయంలో ఎంత అద్భుతం చేశాడో దేవుడు. ఒక ప్రపంచంలో ఇలాంటి అద్భుతం చేశాడంటే యేసుక్రీస్తు బతుకున్న రోజుల్లో చేసిన అద్భుతం ఈరోజు ప్రపంచంలోనే ఒక అద్భుతం ఈ సంఘంలో ఉన్న బిడ్డలతో పట్ల మా కుమార్తె రాజేశ్వరి పట్ల జరిగింది. మరి ఆ రాజేశ్వరి పట్ల చేసిన కార్యాల గురించి ఇక్కడ కూడి ఉన్న ప్రతి దైవజనులకి, తండ్రి గారికి తెలియదంటే ఏమీ లేదు. ఆమె గురించి సాక్ష్యం చెప్పాలంటే ప్రతిదీ నేను చెప్పే సాక్ష్యం చెప్పాలంటే మీ అందరూ తెలిసిన సాక్ష్యమే కాబట్టి దాన్ని కొద్దిగా మా కుమారుడు నరేంద్రని దివ్యాన్ని పంచుకుంటారు. ఈ సమయంలో నా భార్య బేబమ్మ గురించి మీ అందరికీ తెలియదు కాబట్టి 2 మాటలు బేబమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. మాది గుడివాడండి. ఇప్పుడు చెప్పింది కదా రత్నం అని మా మరదలో. మా కుటుంబం అంతా గుడివాడలో ఉంటాం మేము. నా పేరు కృష్ణ, మీ అందరికి తెలుసు. నా భార్య పేరు బేబీ. ఆమెకి అనుకోని ప్రకారంగా 2021లో సిక్ అయింది. సిక్ అయితే అది ఏంటి ట్రీట్మెంట్, అది ఏ వ్యాధి అనేది కూడా తెలియట్లేదు. హైదరాబాద్లో చూపించాం, వారు కూడా చెప్పలేదు. తర్వాత విజయవాడ కామినేని హాస్పిటల్లో చూపించాం. వాళ్ళు ఏంటో ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ వ్యాధి ముదిరిపోయింది. వ్యాధి ముదిరిపోయి బాగా ఇక బీసుకుపోతుంది అనమాట. గంటకి ఒక కాలు చెయ్యాల బీసిపోయే టైంలో ఇక చాలా ప్రయత్నాల మీద ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు మా వల్ల కావట్లేదని చెప్పట్లా. వాళ్ళు ఎంతవరకు ఇసు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు గుడివాడ నుంచి మా సంఘ కాపరి అప్పగట్లు జాషువా గారు వచ్చి డాక్టర్లను సంప్రదించారు. ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. ఏంటంటే అంటే పరిస్థితి సీరియస్ అండి, ఇంకా 6 గంటల సమయం మాత్రమే ఉంది, మీరు వెళ్ళి మీరు చూసుకోండి, మేము వీళ్ళకి ఇంకా చెప్పలేదు, మీకు మట్టికి చెబుతున్నాం, మేము ఇంకా సమయం లేదు, ఇంకెక్కడికి వెళ్తానికి కూడా అవకాశం లేదు అని దైవజనులు జాషువా గారికి చెప్తే ఆయన మళ్ళీ నాకు కనపడుకోకుండా గుడివాడ వచ్చేసి ఆయన సమాధి ఏర్పాట్లు అవన్నీ ఆయన పనులు ఆయన ఉన్నాడు దైవజనులు కాబట్టి. సరే మేము గుడివాడ వచ్చేస్తున్నాము ఇంకా కొద్ది టైంలోని ఆయన కార్యక్రమం ఆయన పరిస్థితులను బట్టి ఆయన చేసుకుంటారు. ఈలోపు మేము డాక్టర్ని సంప్రదించి ఏదన్నా ఒక అవకాశం చెప్పండి, మాకు ఏమాత్రం అవకాశం ఉందో మాకు తెలియపరచండి అంటే ఇంకా 6 గంటల సమయం ఉంది. ఈ 6 గంటల సమయంలో మీరు హైదరాబాద్ తీసుకెళ్తే ఏమన్నా కొద్ది గొప్ప ఏదన్నా అవకాశం ఉంటుందామని. కానీ 6 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్తాం అంటే చాలా కష్టం. మరి ఏంటంటే ఒకే ఒక అంబులెన్స్ ఉంది, 2 డాక్టర్లు ఎక్విప్మెంట్ అందులో ఉంటాయి అన్నీ. అంబులెన్స్ని పిలిపిస్తాము, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఎక్కడికి తీసుకెళ్ళాలంటే వాళ్ళకే తెలియట్లేదు అసలు ఈ వ్యాధి ఏంటని చెప్పట్లేదు. ఏదో ట్రీట్మెంట్ చేసి కాలయాపన చేసేసారు, సీరియస్ అయిపోయింది. 4 రోజుల్లోనే సీరియస్ అయిపోయింది. సరే హైదరాబాద్ ముందు అర్జెంటుగా అని చెప్పేసి అంబులెన్స్లో ఎక్కించుకుని తీసుకెళ్తే దారిలో ఆలోచన చేస్తున్నాం. అందులో నా కుమారుడు నరేంద్ర, నా భార్య బేబీ, నా కుమార్తె రాజేశ్వరి అప్పుడు మంచి ఇదిగా ఉంది, మంచి విశ్వాసంతో వెళ్ళని చెప్ప చాలా ధైర్యంగా ఉంది. నాన్న నీకేం మన అమ్మకేం జరగదు, మేము భయపడవలసిన లేదు, చాలా ధైర్యంగా ఉంటూ అలాగలా హైదరాబాద్ చేస్తూ ఉండగా చిన్న ఆలోచన చేసాం. ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలో డాక్టర్లు చెప్పలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో చెప్పట్లేదు, ఈ రోగం దీని స్పెషలిస్టులు ఏంటో చెప్పట్లేదు. ఎలాగని మేము హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి ఆలోచన చేస్తే సరే ఉన్న హాస్పిటల్ పెద్ద ఏయో తెలుసుకుందామని ఆలోచన చేస్తే పెద్ద హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ అని ఒక ఆలోచన వచ్చింది మాకు. కరెక్ట్గా దేవుడు ఆ నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అసలు ఆశ్చర్యం అనమాట. అక్కడికి వెళ్తాడు, మాకు తెలియదు అసలు ఆ నిమ్స్ హాస్పిటల్ ఏంటో. అది అక్కడికి వెళ్తే ఈ వ్యాధికి సంబంధించింది ఇంకా భయంకరంగా అసలు ఏమీ లేదు, సోయలేదు, మనిషి బిగుసుకుపోయింది శాంతం. అంటే ఒక ధనుర్మాతం లాంటిది. ధనుర్మాతం అంటే తెలుగులో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఆ నీళ్ళు కూడా ఎల్లో గొంతులో నుంచి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ట్రీట్మెంట్ ఉందని మాకు తెలియదు. అదేంటి వాళ్ళు వెళ్ళంగానే అపాయింట్మెంట్ తీసుకుని లోపల ఎమర్జెన్సీలో తీసుకుని అక్కడ డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. ఏంటి వీళ్ళు ఇంత ట్రీట్మెంట్ చేసేస్తున్నారు, అక్కడ సమయం లేదని చెప్పారు, వీళ్ళు వైద్యం స్టార్ట్ చేసి ఎంత ధైర్యంగా చెబుతున్నారు, మాతో ఏం మాట్లాడతలేదు. ఏంటి పరిస్థితి ఏంటి, లోకం ఏంటి, అమ్మాయి పరిస్థితి ఉంది,
ఏంటంటే మా మాత్రం అంటున్నా ట్రీట్మెంట్ చేస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏం ట్రీట్మెంట్ బాగా చేసేస్తున్నారు వీళ్ళు అనుకుంటే తీరా చూస్తే ఈ వ్యాధికి సంబంధించింది రుమటిక్ ఆర్థరైటిస్ అని హైదరాబాద్లో కరెక్ట్గా హాస్పిటల్లోనే ఉందంట. దేవుడు అక్కడికే తీసుకెళ్ళాడు, ట్రీట్మెంట్ చేశాడు. ఆయన మీద శుభ్రంగా ఆరోగ్యంగా ఉంది. నా థియేటర్ ఆఫ్ ఫ్యామిలీలో జరిగే మధ్యాహ్నం ఆరాధన, సాయంకాలం ఆరాధనలో 2 ఆరాధనలో పాల్గొంపులు పొందుతూ ప్రార్థన చేస్తుంది. ఆ రకంగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఇది నూతనంగా మరి నా కుమార్తె రాజేశ్వరి విషయంలో మరి చాలా ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. మామూలు క్యాన్సర్ అయితే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఉంటుంది. దీనికి అలా కాదు, ఒక ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్, థర్డ్ వేరియంట్ అలా ఉంటాయంట. ఎవరికైనా ఫస్ట్ వేరియంట్ వస్తుందంట, దానివల్ల కొద్దిగా ప్రమాదం. సెకండ్ వేరియంట్ వస్తే చాలా ప్రమాదం. కానీ 3వ వేరియంట్ ఇస్తే అసలు ఇండియాలోనే ఆ వ్యాధి ఎవరికి రాలేదంట. అమెరికాలో 2 కేసులు, లండన్లో 2 కేసులు, ప్రపంచం మొత్తంలో 4 కేసులే ఉన్నాయంట. మేము మా పాస్టర్ గారు ఆయన కొరకు రాయలవేలూరులో పెద్ద డాక్టర్, ఆయన సంప్రదిస్తే తీసుకురావద్దండి, ట్రీట్మెంట్ లేదు దీనికి, ఎక్కడా లేదు అసలు ఇండియాలో ఎక్కడ తీసుకురావద్దన్నారు. మేము కలకత్తా, బొంబాయి అన్ని సార్లు పంపించాము రిపోర్టు. ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ కూడా అలో చేయలేదు. అలో చేయకపోతే మేము ఏంటని ఆలోచన చేస్తే ఒక డాక్టర్ని హైదరాబాద్లో ఉండే క్యాన్సర్ హాస్పిటల్ అన్నిటిని సంప్రదించాం, ఎవరో అవకాశం లేదు. సరే ఒక డాక్టర్ని పట్టుకుంటే దీని గురించి మాకు కొద్దిగా వివరం చెప్పండి పోనీ, అసలు ఏంటో అది మాకు అర్థం అవ్వాలి కదా అంటే ఒక డాక్టర్ చెప్పాడు. ఈ కేసులు 4 ఉన్నాయమ్మా ప్రపంచం మొత్తంలో, హైదరాబాద్లో 2, లండన్లో 2 ఉన్నాయి, వాళ్ళు పెట్టి ట్రీట్మెంట్ చేయమంటే నేను చేస్తాను అంటే సరే అయినప్పుడు మాకు ఎంతో ధైర్యం వచ్చింది. చేయమన్నాను, చేస్తున్నాడు. అది కిమో ఇస్తారు, కిమో ఇచ్చేటప్పుడు